ఎగువన కురిసిన వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 40.7 అడుగుల దగ్గర నీటి మట్టం ప్రవహిస్తోంది. ఇక 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేయనున్నారు. గోదావరికి వరద ఉధృతి భారీగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. గోదావరి వద్ద వరద ప్రవాహాన్ని మనం చూడొచ్చు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయబోతున్నారు. గోదావరికి వరద ఉధృతి పోటెత్తింది. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నదుల వరద ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ఫ్లో 7,25,050 క్యూసెక్కుల వరద నీరొస్తోంది. దీంతో అవుట్ఫ్లో కూడా అంతే కొనసాగుతోంది. మొత్తం 85 గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. అటు త్రివేణి సంగమం, జ్ఞాన సరస్వతి, పుష్కర ఘాట్, జ్ఞాన దీపాల దగ్గర వాటర్ ఫ్లో తగ్గింది. మనం చూడొచ్చు గోదావరి ప్రవాహాన్ని మనం చూడొచ్చు. ఒకవైపు భద్రాచలంలో ప్రవాహాన్ని చూస్తున్నాం, మరోవైపు కాళేశ్వరంలో గోదావరి ప్రవాహానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. ఇక ఏపీ విషయానికి వస్తే అల్లూరు జిల్లాలోని శబరి గోదావరి సంగమం దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. శబరి గోదావరి సంగమం దగ్గర నీటి మట్టం 35 అడుగులకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరిక చేరువలో గోదావరి నది ప్రవహిస్తోంది. ఇప్పటికే కూనవరం మండలం కొండరాజుపేట కాజ్వే పైకి వరద నీరు చేరుకోవడంతో 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రెస్క్యూ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందస్తు కూనవరం శబరి బ్రిడ్జ్ దగ్గర లాంచీలను ఏర్పాటు చేశారు అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో కోనసీమ జిల్లాలోని పి గన్నవరం మండలంలోని గండిపెదపూడి దగ్గర గోదావరి తెగిపోయింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గండిపెదపూడి, బూరుగుల్లంక, అరిగేవారిపాలెం, ఉడిముడిలంక గ్రామాలకు చెందిన విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదకరంగా పడవలపై ప్రయాణం చేస్తున్నారు. అటు వరద మరింత పెరిగితే కోనసీమలోని కనకాయలంక, అయినవిల్లి, ఎదురుబిడియం కాజ్వేలపైకి వరద నీరు చేరే అవకాశం ఉండటంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని లంకవాసులు హడలెత్తిపోతున్నారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వరద నీటితో పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు అప్స్ట్రీమ్ స్పిల్వే 30.860 మీటర్లు కాగా ప్రస్తుతం డౌన్ స్ట్రీమ్ స్పిల్వే 21.726 మీటర్లుగా నమోదైంది. దీంతో ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా 6,40,047 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నారు అధికారులు. మరోవైపు పెరుగుతున్న గోదావరి వరద ఉధృతితో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా స్థాయిలో ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలెవరూ నదిలోకి ఈతకు వెళ్లొద్దని, చేపలు పట్టడం లాంటివి చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అటు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. దాచారం R&R కాలనీలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వరద నిర్వాసితులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలని, అలాగే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. గోదావరి నది ఉప్పొంగుతోంది. మనం చూడొచ్చు శబరి సంగమం దగ్గర ఉన్న విజువల్స్ ని చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తున్న విజువల్స్ ని మరోవైపు మనం చూడొచ్చు.